హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. అతని పైన లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. అంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొందరలో అరెస్ట్ కాబోతున్నారనే దానికి ఇది సంకేతం అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అతను లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్నాడు. A4గా ఉన్నాడు. సో, లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది. అటు విజయసాయి రెడ్డి గారు పలుమార్లు అతన్ని మన ఇంట్రాగేషన్ కూడా పిలవడం మనం చూసాం. సో, విచారణకు హాజరవుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్‌లో ఎవరెవరి పేర్లు బయటపడతాయా? ఎందరు అరెస్ట్ అవుతారా? అని చెప్పేసి ఒక చర్చ అటువైపు నడుస్తూనే ఉంటే, ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి విషయంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం అనేది కూడా హాట్ టాపిక్‌గా మారిపోయి చర్చనీయాంశంగా మారిపోయింది. సో, మరి అతను తొందరలో అరెస్ట్ అవుతారా? అనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. సో, అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. సో, అటు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ కాకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలైతే చేయడం జరిగింది. అతను కోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. కాకపోతే ఏపీ హైకోర్టు కూడా అతనికి షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ మేము ఇవ్వలేమని చెప్పేసింది. సో, ఆ తర్వాత పోలీసులు యాక్టివ్ అయిపోయారు. మిథున్ రెడ్డి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులైతే జారీ చేశారు. ఇక ఇతను చుట్టూ ఒక అష్టదిగ్బంధనం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అతను విదేశాలకు కూడా పారిపోలేడు. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది మొత్తం కూడా పోలీసులు దానిపైన దృష్టి పెట్టారు. ఈడీ కూడా రంగంలోకి దిగడం చూసాం. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు అతను అరెస్ట్ అవుతారనే అభిప్రాయాలే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో, ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్ట్‌కేమన్నా ముందస్తు బెయిల్ వెళ్తారా అన్న వైపున కూడా చర్చలు జరుగుతున్నాయి. సో, లీగల్‌గా మరి మిథున్ రెడ్డి ఎటువంటి స్టెప్ వేయబోతున్నారనేది ఒక చర్చ అయితే, అతను ఎప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారనేది ఇంకో చర్చ. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం. పోసాని కృష్ణమురళి తో మొదలైంది. ఆ తర్వాత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఇలా కొంతమంది నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మనకు వరుస పెట్టి రేపో మాపో వైసీపీ నేతలు అరెస్ట్ అవ్వబోతున్నారంటూ మీడియాలో హల్చల్ చేయడం చూసాం. రేపే రోజా గారు అరెస్ట్ అవ్వబోతున్నారని, రేపే కొడాలి నాని అరెస్ట్ అవ్వబోతున్నారని, ఇలా అందరిపైన, అందరి నేతల పైన ఇటువంటి వార్తలు రావడం చూసాం. కాకపోతే వాళ్ళ విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. అంతెందుకు లిక్కర్ స్కామ్‌లోనే జగన్మోహన్ రెడ్డి గారే తొందరలో అరెస్ట్ అవుతారు. ఆయన పేరే బలంగా వినిపిస్తుంది. అటు విజయసాయి రెడ్డి గారు కూడా అప్రూవర్‌గా మారిపోయి అతని పైన ఆరోపణలు చేస్తున్నారు. సో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక ఉచ్చు బిగుస్తుంది. సో, ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిపోతారు. మహామౌలే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అవ్వడం చూసాం. అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. ఇక్కడ కవిత గారు అరెస్ట్ అయ్యారు. అక్కడే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అవ్వడం చూసాం. సో, మహామౌలే అరెస్ట్ అయిపోయారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా అరెస్ట్ అయిపోతారు. దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అటువంటి రకాల వార్తలు అప్పుడు మీడియాలో ప్రచారం అయిపోయాయి. కాకపోతే ఇప్పటివరకైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపున ఇటువంటిదేమీ జరగలేదు. సో, ఇప్పుడు మెల్లమెల్లగా కొంతమంది అధికారులైతే ఈ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. అటు విజయసాయి రెడ్డి గారు ప్రతిసారి విచారణకు మొన్న కొన్ని నోటీసులు ఇచ్చింది. రమ్మన్నారు. అతను కూడా నేను ఎన్ని సార్లు విచారణకైనా వస్తాను. దీంట్లో నేను ఎంతైనా సరే పోలీసులకు సహకారం ఇస్తాను అని చెప్పేసి అతను కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. సో, ఈ రకంగా అటు విజయసాయి రెడ్డి గారు దీంట్లో కీలకంగా మారి, సో, అంత ఇన్ఫర్మేషన్ బయట పెట్టడంతో అటు వైసీపీ నేతలకి ఇదంతా కూడా ఒక చిక్కు ఎదురైనట్టుగా కనిపిస్తుంది. సో, వాళ్ళిప్పుడు అరెస్ట్ భయంతోనే ఉన్నారు. సో, అందులో ముఖ్యంగానే మిథున్ రెడ్డి A4గా ఉండడంతో ఇప్పుడు నెక్స్ట్ అతనే అరెస్ట్ అయిపోతారు ఈ లిక్కర్ స్కామ్‌లో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో, అలా ముందస్తు బెయిల్‌కి అతను ప్రయత్నించినప్పటికీ అతను కోర్టు షాక్ ఇవ్వడం చూసాం. సో, ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా జాగ్రత్త పడిపోయారు. లుకౌట్ నోటీసులు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు అతనికి నోటీసులైతే ఇచ్చేశారు. సో, ఇప్పుడు అటు మిథున్ రెడ్డికి విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేదు. అంటే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే అప్పుడు గతంలో మనం కొడాలి నాని విషయంలో చూసాం. అతను హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడ్డారు. వాళ్ళు హాస్పిటల్ ముందు హైదరాబాద్‌లో జాయిన్ అయ్యారు. తర్వాత ముంబై ఎళ్లారు. తర్వాత ముంబై నుంచి అమెరికా కూడా వెళ్ళే ప్రయత్నం జరిగిందని వార్తలొచ్చాయి. అంటే ఈ హెల్త్ ఇష్యూస్ చెప్పుకొని విదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ అరెస్ట్ భయం ఉండదు అని జెప్పేసి వీళ్ళలో అభిప్రాయాలు కలిగాయని జెప్పేసి అప్పుడు టీడీపీ వాళ్ళు మనం చెప్పడం చూసాం. సో, ఆ రకంగా కొడాలి నానికి కూడా అప్పుడు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. సో, ఎక్కడికి పోయారు వెంటనే వెతికి పట్టుకోవాలన్నట్టుగా మాట్లాడారు. కాకపోతే తర్వాత కొడాలి నాని ఒక పెళ్ళికి అటెండ్ అయ్యి నేనెక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నట్టు ఒక సంకేతం అయితే ఇచ్చారు. సో, ఆ తర్వాత కొడాలి నాని ఇష్యూ సైలెంట్ అయిపోయింది. మరి అతని అరెస్టో ఏమిటో అనేది పక్కకెళ్ళిపోయింది. సో, ఇంకా హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా కోలుకున్నట్టుగా తెలిసింది. ఇలా విదేశాలకు వెళ్ళిపోతారన్న అభిప్రాయాలు ఎవరి మీదైతే వ్యక్తమవుతున్నాయో వాళ్ళందరికి కూడా ఈ లుకౌట్ నోటీసులైతే జారీ చేస్తున్నారు పోలీసులు. సో, వాళ్ళు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు, అలాగే ఎక్కడికి కూడా వెళ్ళిపోకుండా ఉండేందుకైతే జారీ చేశారు. సో, వీళ్ళెక్కడికెళ్ళినా కూడా దొరికిపోతారు కాబట్టి అలా ఒక అష్టదిగ్బంధనం అయితే చేసేసారు. అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదని జెప్పేసి. సో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చేసారు కాబట్టి నెక్స్ట్ అరెస్టే ఉంటుందని అన్నారు. మరి కొడాలి నాని విషయంలో అది జరగలేదు. మరి మిథున్ రెడ్డి విషయంలో అది జరుగుతుందా లేదా అని చెప్పేసి తొందరలో అయితే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆహ్
కొడాలి నాని విషయంలో హెల్త్ ఇష్యూస్ అడ్డమొచ్చాయి కాబట్టి అది సైలెంట్ అయిపోయింది గానీ, మిథున్ రెడ్డి అయితే ఆరోగ్యంగానే ఉన్నారు. అతను ప్రెజెంట్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది? ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది? మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అవుతే తర్వాత వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే వల్లభనేని వంశీకి ఎన్నో నెలల పాటు అతను జైల్లోనే ఉన్నారు. మొన్న బెయిలొచ్చింది. మరి ఈ రకంగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతే వాళ్ళకు బెయిల్స్ ఎప్పుడొస్తాయి? ఎన్నో నెలల పాటు జైల్లోనే ఉండాల్సిన అవసరం వస్తుంది అన్న ఒక చర్చ జరుగుతుంది. సో, మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు వ్యవహారం అనేది చర్చనీయాంశంగా మారడం, హాట్ టాపిక్‌గా మారిపోవడం, ఎప్పుడు అరెస్ట్ అవుతారా అనే ఒక ఉత్కంఠ టీడీపీ వాళ్ళలో ఉండడం చూస్తున్నాం. సో, ఏం జరిగే అవకాశం ఉందనైతే వెయిట్ చేసి చూడాలి. మరి కొడాలి నాని విషయంలో జరిగినట్టుగానే మిథున్ రెడ్డి విషయంలో జరుగుతుందంటే ఒక హాట్ టాపిక్‌గా మారిపోయి చర్చనీయాంశంగా మారిపోయి మొత్తం మీడియాలో అరెస్టు రేపో మాపో అన్నట్టుగా ఇలా చర్చలు జరిగి ఆ తర్వాత ఎటువంటి యాక్టివిటీ వాళ్ళ పట్ల జరగకపోవడం అనేది కొడాలి నాని విషయంలో చూసాం. మరి అటువంటిదే మిథున్ రెడ్డి విషయంలో జరుగుతుందా? లేకుంటే ఆహ్, అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా చేస్తారా? అటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తారా? అయితే వెయిట్ చేసైతే చూడాలి. ఏదేమైనా లుకౌట్ నోటీసులు జారీ చేయడం అయితే అటు వైసీపీకి షాక్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మిథున్ రెడ్డికి షాక్ అని చెప్పుకోవాలి. సో, మొన్నటి వరకు అధికారులే అరెస్ట్ అయ్యారు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. సో, మొదటిసారి ఇప్పుడు ఆహ్, లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇది మెల్లమెల్లగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మెల్లమెల్లగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉందనే చెప్తున్నారు. మరి వెయిట్ చేసైతే చూడాలి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. థాంక్ యూ సో మచ్.